చిత్తూరు జిల్లా పోలీసులకు ఉగ్రవాదులు లేఖ రాశారు. గతంలో చిత్తూరు కోర్టు ఆవరణలోని వాహనం కింద బాంబు పేల్చింది తామేనంటూ లేఖలో తెలిపారు. దీనిపై సీరియస్ గా స్పందించిన పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. చిత్తూరు పేలుడు ఘటన జరిగిన వారం తర్వాత కేరళలోని కొట్టాంలో కూడా ఇదే తరహా పేలుడు జరగడంతో ఓ బృందాన్ని కేరళ పంపించారు పోలీసులు. ఇదే సమయంలో అల్ ఉమా ఉగ్రవాదుల నుంచి లేఖ రావడం కలకలం రేపుతోంది. అల్ ఉమా ఉగ్రవాదుల నుంచి పోలీసులకు లేఖ రావడంపై డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ రెడ్డి తెలుసుకుందాం. దామోదర్, చిత్తూరు జిల్లా పోలీసులకు ఉగ్రవాదుల లేఖపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అది ఉగ్రవాదులు పంపిన లేఖేనా? పోలీసులే ఉంటున్నారు. దేవి, చిత్తూరు కోర్టు ఆవరణంలో గత నెలలో వాహనం కింద బాంబు పేలి కలకలం సృష్టించింది. కేవలం తక్కువ మోతాదులో నల్లమందును వినియోగించి బాంబును పేల్చారు. ఇదే రీతిగా కేరళలో కోర్టు ఆవరణంలో వాహనం కింద బాంబు పేలడంతో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించి చిత్తూరు జిల్లా నుంచి ఒక 4 పోలీసుల బృందం అక్కడికి వెళ్లి విచారణ సాగించారు. 2 బాంబు ఘటనలో సామీప్యత ఉండడంతో దాని మీద విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులతో పాటు అదేవిధంగా చిత్తూరు జిల్లా వాణిజ్య శాఖ పన్నుల అధికారులకు కూడా లేఖలు వచ్చాయి. అయితే చిత్తూరు జిల్లా పోలీసులకు మాత్రం అల్ ఉమా నుంచి రాగా, అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖకు మాత్రం ది బేస్ మూవ్మెంట్ పేరుతో బిన్ లాడెన్ చిత్రంలో లెటర్ ప్యాడ్ తో ఉన్న ఉత్తరం వచ్చింది. దీంతో తాము తెలంగాణ ప్రాంతంలో తమ సంస్థకు చెందిన 7 మందిని ఎన్కౌంటర్ చేశారని, ఇందుకు ప్రతీకారంగానే తాము కోర్టు ఆవరణంలో బాంబు పేల్చామని, మరోసారి బాంబు పేల్చడానికి సిద్ధంగా ఉన్నామని, అది ఏ దిశలో పేలుస్తామో చెప్పలేమన్నట్టు హెచ్చరిక పంపడంతో వాణిజ్య శాఖ పన్నుల అధికారులు అయితే వెంటనే ఆ ఉత్తరాన్ని జిల్లా ఎస్పీ ఘటమే శ్రీనివాస్ కు అందజేస్తే ఆయన దాని మీద విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇదేమైనా స్థానికంగా ఉన్న గ్రూపులో చెందిన వ్యక్తులు సంచలనం కోసం ఈ విధమైన లేఖలు రాశారా అన్న విషయం మీద కూడా